తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? కన్యారాశికి సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఆదాయం 14. టాప్ ఇప్పుడు ఉన్న దాంట్లో అందరిలో టాప్ ఎవరు అంటే ఆదాయంలో కన్యారాశి వారే ఉన్నారు. సో వ్యయము 2, అంటే సంపదలు ఎక్కువగా వస్తాయి, ఖర్చులు తక్కువగా ఉన్నాయి. తర్వాత రాజపూజ్యం 6. ఈ సంవత్సరం హైయెస్ట్ రాజపూజ్యంలో నంబర్ 2 పొజిషన్లో ఉన్నది కూడా కన్యారాశి వారే. తర్వాత అవమానించే వారు కూడా 6 ఉన్నారు, అంటే 6 తిడితే 6 మెచ్చుకుంటారు. బాగుంది. కన్యారాశి, కన్యా అంటే ఏమిటంటే స్త్రీ, అంటే సిగ్గుపడే లక్షణం. ఎవ్వరికి ఏదీ చెప్పరు, అన్నీ చెప్పినట్టుగా ఉంటారు కానీ ఏదీ చెప్పనట్టుగా ఉంటుంది. భయపడినట్టుగా నటిస్తారు కానీ అస్సలు భయపడరు, భయపెడతారు తప్ప భయపడరు. మళ్ళీ చూస్తేనేమో అమాయకుల్లాగా ఉంటారు. వీళ్ళు మాయకులు తప్ప అమాయకులు కారు. అలా కన్యా రాశి అంటేనే విలక్షణమైన రాశి. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఏంటంటే మీరు ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి, మిగతా అంత బాగుంది. ఒకటంటే 2 విషయాలు, 2 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే చాలు, మిగతా అన్ని విషయాల్లో మీరంతా సూపర్ బాగుంది. ఏమిటి గురుగారు అవి? ఒకటి రిలేషన్షిప్. సప్తమ స్థానం లోపలికి శని వచ్చాడు కదా, 7వ ఇంట్లోకి శని రాగానే మీ ఆవిడ లేదంటే మీ ఆయన నెత్తి లోపలికి ఏంటంటే శని దూరుతాడు. అనుమానం మొదలవుతుంది. అనుమానం అది భయంకరమైందండి. ఎంతో ఎట్లుంటుంది అని అంటే ఎవడో మనకు సంబంధం లేదు, ఎవరితో మనకు సంబంధం లేదు, అది మెసేజ్ చేస్తుంది, అదేదో ఫోటో పెడుతుంది, అది నీకెందుకు ఫోటో పెట్టింది, ఇక స్టార్ట్. అది బై మిస్టేక్ వచ్చింది, నాకు సంబంధం లేదు. అది ఆవిడ కూడా ఎవరో మెసేజ్ పెడుతుంది, సారీ మై రాంగ్ నెంబర్ కో దియా అని అంటది. కానీ మాత్రం ఈవిడ ఊరుకోదు కదా, రాంగ్ నెంబర్ అయితే నీకే ఎందుకు పంపించాలి అని అంటది. ఇలాంటివి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకే వస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ సంవత్సరము ఏది స్మార్ట్ ఫోన్ తీసి పక్కన పడేసేయండి. మీరు క్లియర్ గా స్టేటస్ పెట్టేసేయండి, ఈ సంవత్సరం నేను స్మార్ట్ ఫోన్ వదిలేస్తున్నాను, డబ్బా ఫోన్ వాడుతున్నా. ఒక 2000 రూపాయల డబ్బా ఫోన్ వాడండి. ఎందుకోసం అంటే ఈ మధ్య సంసారాలు నాశనం అవుతున్నాయనంటే దానికి కారణం సెల్ ఫోనే, స్మార్ట్ ఫోనే. అది ఆడ ఏమీ ఉండదు. పోనీ నువ్వు నిజంగా నిరూపించావు అనుకో, ఫైనల్గా ఎవరికి నష్టము? అనుమానం నిజమైంది, మీ ఆయన ఏదో తిరిగాడు పోయాడు, నిజమైంది. దాన్ని చేసి ఏం సాధిస్తావంటే నీ పిల్లలకి తండ్రిని దూరం చేయడం తప్ప ఏముండదు. మళ్ళీ నువ్వు సింగిల్ పేరెంట్ అవ్వడం తప్ప ఇంకేముండదు అది. సో అనుమానం అనే దాన్ని తీసి పక్కన పెట్టండి. దానివల్ల ఒక అనాపైస లాభం లేదు. నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకోసమంటే నా గుమ్మం దొక్కే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఇట్లా ఫ్యామిలీ డిస్ప్యూట్ తోటి. ఎంతమందిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి పంపిస్తున్నానంటే నేను నా చేతులారా ఒక 50-100 పై కుటుంబాలను నేను నిలబెట్టా, కాపురాలు నిలబెట్టా. కోర్టు కేసులు పెట్టుకొని గొడవలు పెట్టుకున్నాడు అందరిని పిలిచి, అది కాదురా నాయన, ఇది మీ రియల్ లైఫ్లోకి రావట్లేదు. మీ జీవితాలు, మీ పిల్లలకి ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఏ జడ్జి కానీ, ఏ లాయర్ కానీ నీ పిల్లలకి అన్నం పెట్టరు, నీ పిల్లలకి ఎవరు చదివించరు, ఏ ప్రభుత్వం చదివించదు. ఏదున్నా మీ పిల్లలకి మీరిద్దరే. సో మీరిద్దరు విడిపోతే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. సో అని ఎంతోమంది కౌన్సిల్ చేశాను. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చెప్పేది ఏంటంటే చాలా సింపుల్ లైఫ్ గడపండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఏదున్నా భార్యాభర్తల మధ్యన అనురాగ ద్వేషాలు వస్తాయి, విడిపోవడాలు వస్తాయి, అదొకటి. రెండో విషయం ఏంటంటే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫినాన్షియల్. అప్పులు ఇవ్వకండి.
అప్పులు ఇస్తే తిరిగి రావు. కన్యా రాశి వారికి ఉన్న దురదృష్టం ఏంటంటే మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా వాళ్ళు మీకు తిరిగి ఇవ్వరు. మీరు ఎంతన్నా చేసుకోండి, ఏవి మీరు ప్రామిసరీ నోట్ రాసుకోండి, ఏవైనా చేసుకోండి, అన్లెస్ సేల్ లీడ్ చెయ్యకుండా డబ్బులు ఇవ్వకండి. మీరు అప్పిచ్చేది ఉన్నా సేల్ లీడ్ చేసుకొని అప్పివ్వండి. ఎందుకోసం అంటే ఈ మధ్యన ఒకళ్ళు ఏంటంటే వాడి దగ్గర 3 కోట్లు ఉన్నాయి, ఏదో ఇల్లు అమ్మితే డబ్బులు వచ్చినాయి. 3 కోట్లు ఎక్కడ పెట్టాలి? ఎవడో అన్నాడు, నీకు 3 రూపాయలు వడ్డీ ఇస్తే నాకు 3 కోట్లు ఇయ్యి అన్నాడు. సరే 3 రూపాయలు వడ్డీ ఇస్తే నాకు ఏం తాకట్టు ఏం పెడతావు అంటే, నా ఆస్తి నీకు జీపీఏ చేసి ఇస్తా అన్నాడు. పాపం వాడికి జీపీఏ అంటే నువ్వు హక్కుదారివే బాబు, జీపీఏ వేసి ఇస్తా అన్నాడు. జీపీఏ వేసి ఇచ్చాడు. వాడు సడన్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. జీపీఏ ఎప్పటి వరకు వ్యాలిడ్ అంటే మనిషి బతుకున్నంత వరకే వాల్యూ, మనిషి చచ్చిపోతే దానికి వాల్యూ ఉండదు. సో ఆ విషయం నాకు తెలీదు. వాళ్ళ భార్య వాళ్ళందరూ ఏమన్నారంటే, మాకు సంబంధం లేదు, జీపీఏ ఇస్తే ఆయన అడుకో, మాకు సంబంధం లేదు, అది మాకు మ్యూటేషన్ అయిపోతుంది. అయిపోయింది. వీడు ఇప్పుడు కోటి చోటు తిరుగుతున్నాడు అనుకోండి, సో 3 కోట్లు ఎగిరిపోయాయి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రామిసరీ నోట్లు ఇవి ఏవి కూడా మీరు కోర్టు చుట్టూ తిరగడానికి, మీ తల గోక్కోవడానికి తప్ప దేనికి పని చేయవు. కాబట్టి ఏదున్నా, మొన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చదివాను, సేల్ డీడ్ చేస్తే తప్ప మీకు ఆస్తి మీద పూర్తి అధికారం ఉండదు. మీరు వడ్డీలకు ఇచ్చుకోండి, కాకపోతే సేల్ డీడ్ చేసుకొని వడ్డీలకు ఇచ్చుకోండి. ఏవైనా సరే దేనికి తగ్గట్టుగా పిండి కొద్ది రొట్టె, మీరు ఎంత ఇస్తున్నారు అంత. కానీ కన్యా రాశి వారికి మీరు ఇతరులకు ఎవరికి సహాయం చేసినా తిరిగి అయితే రావు. అండ్ అనారోగ్యం కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, బద్ధకం వదలండి, రోజు సూర్య నమస్కారాలు చేయండి. అంతకుమించి ఏం వస్తుంది, సూర్య నమస్కారాలు గట్టిగా చేయండి. కన్యా రాశి వారికి బాగుంటుంది. ఈ సంవత్సరం అరిష్టాలు లేవు కన్యా రాశికి, అదృష్టము లేదు, అరిష్టము లేదు. అందుకోసం అంటే దశమ గురువు వస్తే ఏదో ఒక పనిలో బిజీ ఉంచుతాడు, డబ్బులు ఇస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. నష్టం లేదు కన్యా రాశి వారికి, నష్టం లేదు. నీకు నువ్వుగా అత్యాశ పోతే తప్ప నష్టం లేదు. కన్యా రాశి వారికి సంవత్సరం బాగుంది. వీళ్ళకి అక్టోబర్ నవంబర్లో అఖండ రాజయోగం ఉంది. 2 నెలలు అఖండ రాజయోగం ఉంది. ఈ 2 నెలల్లో ఏదైనా సరే కొనుక్కోవాలి అన్నా ఏదైనా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, కన్యా రాశి వారికి వదిలించుకునే సంవత్సరం కూడా, వీళ్ళకి కూడా వదిలించుకునే సంవత్సరం. ఏదైనా వదిలించుకోవాలి అంటే ఈ సంవత్సరం వదిలించుకోండి, బాగుంటుంది. చిన్న చిన్న పరిహారాలు ఎక్కువ కూడా ప్రత్యేకించి ఏమైనా పరిహారం చేసుకోవాలంటారా? వీళ్ళకి చెప్తున్నా కదా, అందరికీ పరిహారం అక్షయ తృతీయ అని. రాబోతోంది కాబట్టి గురువు మారుతున్నాడు కదా, మే 15కి గురువు మారుతున్నాడు. సో ఏప్రిల్ 30కి మనం అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకొని యంత్రం దగ్గర పెట్టుకుంటే గురువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది, నష్టాలు జరగకుండా బాగుంటుంది. కన్యా రాశి వారికి నష్టాలు జరగకుండా ఉండడానికి యాగం, లాభం జరగడం కాదు, నష్టాలు జరగకుండా ఉండడానికి యాగం చేస్తుంది, బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.